కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడానికి నిర్వహిస్తున్న విజయ్ సంకల్ప యాత్ర ఆదిలాబాద్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. దేశంలోని 543 పార్లమెంటు స్థానాలను 175 క్లస్టర్లుగా విభజించగా ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంటు స్థానాలు ఒక క్లస్టర్గా విభజించారు. దీనికి కొమరం భీం విజయ్ సంకల్ప యాత్రగా నామకరణం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి ఈట్ల రాజేందర్ తదితరులు యాత్రలో పాల్గొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న విజయ్ సంకల్ప యాత్రపై మరిన్ని వివరాలు మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి వసీం లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వసీం, చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో విజయ్ సంకల్ప యాత్ర ఎలా జరుగుతోంది, ఎవరెవరు పాల్గొంటున్నారు? రవి, పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే సంకల్పంగా భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర చేపట్టింది. కుమరం భీం క్లస్టర్ బాసరలో ఆ పార్టీ నేత అస్సాం ముఖ్యమంత్రి బిశ్వ శర్మ ఈ యాత్రను ప్రారంభించగా ఆదిలాబాద్ జిల్లాలో విజయ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ పాల్గొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, బోత్ నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగింది. ఇందులో భాగంగా ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడుగుండలో రోడ్ షో నిర్వహించి పబ్లిక్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఆదిలాబాద్, ఉట్నూర్, ఇంద్రవెల్లిలో బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్యంగా గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ఈ యాత్ర కొనసాగుతుంది. జిల్లాలో విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది? ఆదిలాబాద్ జిల్లాలో విజయ సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆ పార్టీకి 4 ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. దీనికి తోడు సిట్టింగ్ ఎంపీ బీజేపీకి చెందిన సోయం బాపురా ఉన్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీకి పటిష్టమైన కేడర్ ఉంది. దీనికి తోడు ప్రజా సంక్షేమం, దేశ భద్రత, అవినీతి రహిత సమాజం కేవలం బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. వసీం, అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయ్ సంకల్ప యాత్రలో ఎలాంటి పథకాల గురించి వివరిస్తున్నారు అధికారులు? ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలను ఆ పార్టీ నేతలు వివరిస్తున్నారు. కరోనా కష్టకాలం నుంచి ఇప్పటి వరకు పిఎం అన్న యోజన పథకం ద్వారా పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేయడం, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, అలాగే పిఎం స్వనిధి, ముద్రా యోజన వంటి పథకాల ద్వారా చిరు వ్యాపారులను ఆదుకోవడం, కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు రుణ సహాయం అందించడం వంటి వివిధ పథకాలను వివరిస్తూ ఈ విజయ సంకల్ప యాత్ర ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ వసీం. మిగతా వార్తల విషయానికి వస్తే